విశాఖ షిప్ యార్డ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు అధికారులు. దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్పోల్ సహాయంతో సిబిఐ దాడులు చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. సుమారు 1000 బ్యాగుల్లో డ్రగ్స్ ను నింపి విశాఖ పోర్టుకు కన్సింగి కంపెనీ తీసుకువచ్చినట్టుగా సిబిఐ అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ నుండి వచ్చిన సమాచారంతో విశాఖ షిప్ యార్డ్ లో సిబిఐ దాడులు చేసింది. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ 1,000 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఆరోపణలపై సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వివరణ ఇచ్చింది. రొయ్యల మేతలో వాడే ఈస్ట్ ను మొదటిసారి బ్రెజిల్ నుండి ఆర్డర్ ఇచ్చామని తెలిపింది. అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలియదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి వివరణ ఇచ్చారు. ఇలాంటి మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు అందులో ఇల్లీగల్ మెటీరియల్ ఉంది అని ఏమైనా అనిపిస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీసా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అథారిటీసా? మాకు అసలు ఇది జనరల్ గా నామ్స్ అన్ని మీకు ఐడియా ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా మీకు ఇలా వచ్చింది అనుకోండి సార్, అది ఇదే మాకు ఫస్ట్ మీరు ఎప్పుడు వెళ్ళి అది తీసుకుంటారు సార్? జనరల్ గా ఏదైనా కంటైనర్ వస్తే మాకు ఒక వాళ్ళు మా క్లియరెన్స్ ఏజెంట్ చెప్తారండి మాకు, మీకు పలానా కంటైనర్ వచ్చింది, మీకు యూజువల్ గా 10 days టైం ఉంటుంది. ఆ లోపు మేము క్లియర్ చేసుకోండి మా డాక్యుమెంట్స్. మెటీరియల్ అంతా క్లియరెన్స్ ఇక్కడ కష్టం. అదే మేము ఆర్డర్ పెట్టామండి, అది వచ్చింది. దాని ప్రూవ్ అయితే కానీ మనం వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడారు. కానీ సంజయ్ ఆక్వా కంపెనీకి పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంది, ఆ కారణంగానే ఏదైనా జరిగి ఉండే అవకాశం ఉందా? మేము అసలు న్యూట్రల్ అండి, ఈ గవర్నమెంట్ కి సపోర్ట్ ఆ గవర్నమెంట్ కి అనేది అసలు ఉండదు. మన ఫస్ట్ నుంచి కూడా జనరల్ గా ఏదన్నా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ మేమైతే న్యూట్రల్ అండి, ఎవరితోనూ మాకు సంబంధం ఉండదు. మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఉంటారండి. అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరినన్నా మీరు కదిలిచ్చినా అందరూ బిజినెస్ తప్పితే ఇంక వేరే ధ్యాస ఉండదు. ఓకే, ఇంకా పొలిటికల్ గా ఫ్రెండ్స్ ప్రతిపక్ష పార్టీలు అసలు పార్టీతో మీరు కలిసి